ఇక్కడ చూస్తున్నారా, ఇదేదో ఊర్లోనో ఊరు బయట జరుగుతున్న కొట్లాట కాదు, ఠానా కాడ జరుగుతున్న కొట్లాట. సంసారం అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. ఆలు మగులు అన్నాక గొడవలు కొట్లాట్లు ఉండనే ఉంటాయి. అలాగని ఇంట్లో గొడవను వీధిలో వేసుకుంటారా? నలుగురిని పిలిచి నానా యాగి చేస్తారా? జ్యోతి ఉదయ్ దంపతులు మాత్రం అంతకు మించి యాగి చేశారు. ఏకంగా ఇలా పోలీస్ స్టేషన్ ఎదుటే పంచాయతీ పెట్టించారు. చివరికది ఎంత రచ్చకు దారితీస్తుందో తెలుసా? చెప్పడం ఎందుకు, చూడండి. పోలీస్ ఠాణా సాక్షిగా పోలీసుల సమక్షంలో కలియబడ్డారు. వద్దు వద్దన్నా వినకుండా జుట్టు పట్టుకున్నారు, కింద పడేసి కుమ్మేసుకున్నారు. గట్టుకాడ పొలంకాడ పంచాయతీ కాదిది, ఆలుమగల పంచాయతీ ఇంత దాకా తీసుకొచ్చింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన జ్యోతికి చేగుంట మండలం రాంపూర్ వాసి ఉదయ్ కిరణ్తో పెళ్లైంది. పెళ్లైన కొత్తలో ఇద్దరు బాగానే ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత విభేదాలు వచ్చాయి. సర్దుకుపోవాలని పెద్దలు సర్ది చెప్పినా ఫలితం లేకుండా పోయింది. గొడవలు కొట్లాటలు మామూలైపోయాయి. భర్త కొడుతున్నాడంటూ జ్యోతి పోలీసులను ఆశ్రయించింది. క్రమంలోనే ఇరు కుటుంబాలకు చెందిన వాళ్ళంతా తూప్రాన్ పిఎస్ కు వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య మాట పెరిగింది. అప్పుడు మొదలైంది అస్సలు సిసలు జగడం. తన భార్య జ్యోతిని తనతో పంపించాలంటూ భర్త ఉదయ్ గొడవకు దిగాడు. ఘర్షణ మరో స్థాయికి వెళ్లిపోయింది. పోలీసులు ఆగమని సూచించినా వద్దని వారించినా ఎవ్వరూ లెక్క చేయలేదు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ రెచ్చిపోయారు. పరిస్థితి చేయి దాటుతోందని భావించిన పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పిఎస్ ముందు ఎవరూ ఉండడానికి వీల్లేదంటూ బలవంతంగా బయటకు పంపించారు. దంపతుల మధ్య మొదలైన లొల్లి పిఎస్ లో అయినా పరిష్కారం దొరుకుతుందనుకున్నారు కానీ అక్కడ జరిగిన గలాట రెండు కుటుంబాల మధ్య మరింత అగాధాన్ని పెంచింది.